వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నికల్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ పర్యటనకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి మద్దతును తెలిపేందుకు హరీష్ రావు వరంగల్ వెళ్లాలని భావించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? విద్యార్థుల ధర్నాకు మద్దతుగా వెళ్లకుండా హౌస్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నికల్ విద్యార్థుల ధర్నాకు మద్దతుగా తెలిపేందుకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్టు చేశారు. వరంగల్ పర్యటనకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి మద్దతు తెలిపేందుకు హరీష్ రావు వరంగల్ వెళ్లాలని భావించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసలు హరీష్ రావు వరంగల్ పర్యటనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? విద్యార్థుల ధర్నాకు మద్దతుగా వెళ్లకుండా హౌస్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఇంటి వద్దే పోలీసులు భారీగా మోహరించి ఆయన బయటకు వెళ్లకుండా కట్టడి చేసి ఆయన నివాసం వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా పాలిటెక్నికల్ విద్యార్థులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 97 ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అంటూ కూడా స్కిల్ యూనివర్సిటీలోని ఈ పాలిటెక్నికల్ విద్యార్థులకు సంబంధించి కూడా యూనివర్సిటీని కలపద్దు అంటూ కూడా గత కొద్ది రోజులుగా పాలిటెక్నికల్ విద్యార్థులందరూ ధర్నా చేస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి విద్యార్థులకు మద్దతుగా వెళుతున్న ప్రతిపక్ష నాయకులను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. రైట్ పవన్, ఏ విధంగా ఉంది హరీష్ రావు ఇంటి వద్ద పరిస్థితి? గుడ్ మార్నింగ్. ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్లేందుకు సిద్ధమైన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు కూడా భారీగా మోహరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే వరంగల్ పర్యటనకు అనుమతి ఆంక్షలు ఇప్పటికే విధించారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకొని మద్దతు తెలిపేందుకు కూడా హరీష్ రావు వరంగల్ వెళ్లాలని ఇప్పటికే భావించినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసు అడ్డుకోవడంతో వారి నివాసం వద్ద కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అసలు హరీష్ రావు వరంగల్ పర్యటనకు ఎందుకు పోలీసులు అడ్డుకున్నారనే అంశాలు కూడా వైపు తలెత్తున్నాయి. విద్యార్థుల ధర్నాకు మద్దతు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకుల వైపు పోలీసులను అడుగుతున్న ప్రశ్నలు అయితే మనకు కనిపిస్తున్నాయి. హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఇప్పటికే స్పందిస్తున్నారు. ప్రభుత్వ విద్యార్థుల గొంతు నొక్కుతుంది, ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటుంది, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయితే ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పేసి కూడా వైపు బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు కూడా వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొంత చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత చాలా వరకు పాలిటెక్నిక్ విద్యార్థులు అన్ని జిల్లాలలో రోడ్ల మీదకి రావడం, కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు మద్దతుగా అంటే ఏ విధంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా పాలిటెక్నిక్ విధులు చాలా మంది పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే ముఖ్యంగా పేద మధ్య తరగతి విద్యార్థులు డైరెక్ట్ ఇంజనీరింగ్ సీట్ అటు వెళ్ళలేక అంటే కార్పొరేట్ కాలేజ్ లో చదవలేక పాలిటెక్నిక్ ద్వారా వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఐటీ కంపెనీ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. సో దీని విషయంలో పూర్తిగా ప్రభుత్వం అడ్డుకుంటున్న అంశం కూడా ఇక్కడ తెరపైకి వస్తుంది. సో వాళ్ళకి మద్దతుగానే ప్రస్తుతం ప్రతిపక్షాలు కొంత కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో హరీష్ రావు కూడా అంటే అక్కడికి వెళ్తే విద్యార్థులకు మద్దతుగా వెళ్తే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటది. అక్కడ పోలీసు బందోబస్తు సరిగ్గా చేయలేమనే అంశం దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అంటే అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.